ఈవినింగ్ ఆఫీస్ అయిపోయిన తర్వాత టెంపుల్కి అయితే వచ్చాము. కార్తీక పౌర్ణమి రోజు ఇంకా మేము వెళ్ళే వరకు ఆల్మోస్ట్ 8:30 అలా అయింది. ఫుల్ రష్ ఉందండి. ఇంకా బయటనే ఉసిరి చెట్టు, రావి చెట్టు ఉంటాయి. అక్కడే చాలామంది దీపాలైతే వెలిగించారు. అండ్ ఇంకా లోపలికి వెళ్ళి చూస్తే ఇక్కడ జ్వాల తోరణం కూడా, ఇది సెకండ్ ఇయర్ అనమాట ఇక్కడ. అండ్ లోపలికి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకున్నాము. ఇక్కడ శివుడు, అదేవిధంగా గణపతి దేవుల వారు, అమ్మవారు, సీతారామ లక్ష్మణులు, హనుమాన్ వీళ్ళందరూ కూడా ఉంటారు. ఇక్కడ ఏంటంటే దర్శనం చాలా బాగా జరిగిందండి. ప్రశాంతంగా మీ అందరికీ కూడా దేవుని ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. స్వామివారి దర్శనం జరిగిన తర్వాత మేము వచ్చి ఇంకా దీపాలైతే వెలిగించాము. ఆ తర్వాత ఇక్కడ ఏంటంటే జ్వాల తోరణం అని చెప్పాను కదా, ఇది చాలా ప్రాముఖ్యత ఉంటుందంట దీనికి. అండ్ దీనికి ఏంటంటే జ్వాల తోరణం వరిగడ్డితో కర్రలు 2 పెట్టి అటు ఇటు వరిగడ్డి చుట్టి దానిపైన నెయ్యి వేసి మంట పెడతారంట. సో దీని కింద నుంచి 3 సార్లు అటు ఇటు దాటితే చాలా మంచిదంట. ఏమైనా పాపాలు చేసినా కూడా తొలగిపోతాయంట.